అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈదను దేవుని వాగ్దానం, ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. యెహోషువ 1:5. ఎంతవరకు అని చూస్తే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. ఆమేన్. ఎప్పుడు అని చూస్తే 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం గమనిస్తే, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నీకు ఆజ్ఞాపించబడిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపను తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చీటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించాలి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును గనుక నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. ప్రైజ్లార్డ్. ద్వితీయోపదేశకాండం 33:25. నీకు విశ్రాంతి కలుగును. ఎప్పుడంటే నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. కీర్తన 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలైన వెంట వచ్చును. ఎప్పుడంటే నేను యెహోవా కాపులత్వం క్రింద ఉండినప్పుడు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 17:22. దేవుని ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి గాని ఎడమ గాని తొలగక ఉండినట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నిటినీ, దేవుని కట్టడలన్నిటినీ అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములను అన్నిటిను ఆ గ్రంథమును, అంటే దేవుని గ్రంథమును చదువుచుండవలెను. మరో విషయం ఏమంటే, కీర్తన 146:2. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించదను. అంతకంటే ప్రాముఖ్యంగా ఏమంటే, 1 సమూయేలు 1:28. మనము బ్రతుకు దినములన్నిటిను యెహోవాను ప్రతిష్ఠించబడిన వారముగాను ప్రతిష్టాత్మక జీవితం జీవించు వారముగాను ఉందుముగాక. ఆమేన్. మనము మన బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును మన ఎదుట నిలవలేక ఉండాలనంటే దేవుడు మనకు తోడై ఉండాలి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. మనం దేవుని ధర్మశాస్త్రము, మరి ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోక ఉండినట్లు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాటిని బోధింపక తప్పిపోకూడదు. వాటన్నిటి ప్రకారం చేటుకు జాగ్రత్త పడాలి. దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండాలి. ప్రభుకు ప్రతిష్ఠింపబడిన జీవితమును దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రతిష్టాత్మకమైన జీవితం జీవించాలి. అప్పుడు మనం బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును మన ఎదుట నిలవలేక ఉండును. ఆమేన్. ప్రైజ్లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీ లేఖన భాగములను మా ముందు ఉంచుట ద్వారా మా జీవిత విధానాలలో మాకు విజయ మార్గాన్ని బోధిస్తూ మమ్మను పైవారిని గాను విజయ పదంలో ప్రయాణించు వారిని గాను చేస్తూ ఉన్న విధానాలను బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు. దేవా, మా బ్రతుకు దినములన్నిటిలో మా ముందు ఏ మనుషులు నిలవలేక ఉండినట్లు మీరు మాకు బోధించిన రీతిగా మేము జీవిస్తూ మీకు మహిమ తెచ్చినట్టి కృపాభాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.